కరీంనగర్ జిల్లాలో ఇటీవల జరిగిన అనేక సంఘటనలు, జిల్లా వ్యాప్తంగా జరిగిన అనేక కార్యక్రమాలు, విశేషాలతో ఆకాశవాణి జిల్లా ప్రతినిధి హనుమాన్ల సంపత్ కుమార్ అందిస్తున్న సమగ్ర సమాచార నివేదిక. కరీంనగర్లోని సీతారాంపూర్ వి పార్కులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ను నగర మేయర్ యాదగిరి సునీల్ రావుతో పాటు కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. కరీంనగర్లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయడానికి నిధులు కేటాయించాలని కోరుతూ వినతిపత్రం అందజేసి నగర అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ ఎవరికైనా కార్పొరేషన్ గానీ ఒక నియోజకవర్గం గానీ నేరుగా ఒక్క పైసా కూడా ఇవ్వాలి. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం అప్రూవల్ ఉంటేనే, రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉంటేనే కేంద్రము నిధులిచ్చే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రపోజల్స్ ఆఫీసర్ దాన్ని కేంద్రం దగ్గర మా వంతుగా తప్పకుండా కొట్లాడో ఏదో విధంగా దాన్ని శాంక్షన్ చేసే బాధ్యత మాది ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో పోలీసులు సత్వరమే స్పందించాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్ ఆదేశించారు. కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి, ఎన్సీఎస్పీ డైరెక్టర్ సునీల్ కుమార్ బాబు, పరిశోధనాధికారి వరప్రసాద్తో కలిసి జాతీయ కమిషన్ సభ్యుడు రామచందర్ జిల్లాలో ఎస్సీ సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రికి నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ అవార్డును కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అందించిందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. 95% లక్ష్యం సాధించినందుకు ఈ అవార్డు దక్కిందన్నారు. దేశంలోనే మొదటి 3 స్థానాల్లో హుజూరాబాద్ ఆసుపత్రి నిలవడం కరీంనగర్ జిల్లాకు గర్వకారణమని ఆమె తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియం స్థానిక సంస్థల విధులు, బాధ్యతలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజయ్య మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులపైనే ఆధారపడకుండా స్థానిక సంస్థలు మరింత ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు భరోసాపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు కరీంనగర్లో పర్యటించారు. రైతులు తమ అభిప్రాయాలను కమిటీకి నివేదించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, రైతు భరోసా పథకంలో రైతుల సూచనల మేరకు మాత్రమే పథకం అమలు చేయబోతున్నట్లు తెలిపారు. కోతులతోటి భయం లేదు, అమ్మకంతోటి భయం లేదు, వడగళ్ల వానతోటి భయం లేదు, దొంగలతోటి భయం లేదు. ఎక్కడా కూడా పామాయిల్కి రైతు రేత్రి నిద్ర బ్రహ్మాండంగా పట్టుద్ది. మీరు ఏ పంట వేసినా మీరు రేత్రి నిద్రపోరు. ఎందుకంటే ఎట్నుంచి ఏం వస్తుందో ఏం పోద్దో, మన పంట ఏమవుతుందో అని ఆదుర్దాతోటి, ఆందోళనతోటి ఉండాలి. పామాయిల్ వేసిన రైతు ఆందోళన చెందాల్సిన పని లేదు. కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కరీంనగర్ జిల్లాలోని దిగువ మానేరు జలాశయాన్ని సందర్శించారు. అనంతరం తారక రామారావు విలేకరులతో మాట్లాడుతూ, వాస్తవాలను ప్రజలకు చెప్పే ఉద్దేశంతో తమ పార్టీ ప్రజాప్రతినిధులతో కాళేశ్వరం ప్రాజెక్టు యాత్ర చేపట్టినట్టు తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో 2 రోజుల పాటు సిపిఐ జిల్లా రాజకీయ శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి సిపిఐ జాతీయ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై తరగతులను ప్రారంభించారు. ట్రాన్స్జెండర్లు డ్రైవింగ్ నేర్చుకుంటే ప్రైవేటు బస్సు డ్రైవర్లుగా ఉద్యోగాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ట్రాన్స్జెండర్లతో సమావేశం నిర్వహించిన కలెక్టర్ ఆసక్తి ఉన్నవారు డ్రైవింగ్ శిక్షణ పొందాలని సూచించారు. ట్రాన్స్జెండర్ల సంఘాలను ఏర్పాటు చేసి స్వయం ఉపాధి దిశగా చేయూతనందిస్తామని తెలిపారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గడిచిన వారం రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరీంనగర్ నగర పరిధిలో మేయర్ యాదగిరి సునీల్ రావు, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ క్షేత్రస్థాయిలో పర్యటించి తగు చర్యలు తీసుకున్నారు. మరోవైపు జిల్లాలో రైతులు దుక్కిదున్ని తమ వ్యవసాయ పనులు ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా శాతవాహన విశ్వవిద్యాలయంలో జరిగిన వన మహోత్సవంలో భాగంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని, సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే మొక్కలు నాటాలని మంత్రి తెలిపారు. కరీంనగర్ జిల్లాలో 43 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించారు.